అప్కమింగ్ ప్రోమోలో భాగి, కరుణ ఇద్దరు కలిసి పంతులు గారిని కలవటానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత పంతులు గారిని కలిసి భాగి, పంతులు గారు నేను మీకు గుర్తున్నానా అని పంతులు గారిని అడుగుతూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు, ఎందుకు గుర్తులేవమ్మా, 5 ఏళ్ల క్రితం నీ పెద్ద కూతురికి ప్రమాదం ఉందని తెలుసుకొని నీ చిన్న కూతురిని తీసుకొని వెళ్ళిపోయావు కదా అని పంతులు గారు భాగితో అంటూ ఉంటారు. అప్పుడు భాగి అవును పంతులు గారని చెప్తూ ఉండగా అప్పుడు పంతులు గారు, నీ పెద్ద కూతురికి ప్రమాదం తప్పిపోయి ఉండొచ్చమ్మా, కానీ నీ చిన్న కూతురికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా అని పంతులు గారు చెప్పడంతో భాగి ఇంకా కరుణ ఇద్దరు కూడా షాక్లో పంతులు గారిని చూస్తూ ఉంటారు. కరుణ అయితే పంతులు గారి మీద కోపంతో పళ్ళు కొరుక్కుంటూ పంతులు గారిని చూస్తూ ఉంటుంది. మరోవైపు గద్దని వెతుక్కుంటూ మనోహరి ఇంకా చంబ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళినాక వాళ్ళకి మాంసం తింటున్న గద్ద కనబడుతుంది. గద్దను చూసిన చంబ చాలా సంతోషపడుతుంది. కానీ మనోహరి మాత్రం భయపడుతూనే దానికి దూరంగా నిలబడుతుంది. మరోవైపు పంతులు గారు ఆరుపాపకి ప్రమాదం ఉందని చెప్పిన దగ్గర నుంచి భాగి భయపడుతూనే ఉంటుంది. తర్వాత రాథోడ్ ఇంకా అమరు ఇద్దరు కలిసి కారులో వెళ్తూ ఉంటుంటే దారిలో మనోహరి కారు వాళ్ళకి కనిపిస్తుంది. అప్పుడు అమర్ గారు కారు దిగి, ఇది మనోహరి కారు లాగా ఉందే, ఇక్కడ వీళ్ళకి ఏం పని అని రాథోడ్ ఇంకా అమర్ గారు ఇద్దరు కలిసి నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళకి మనోహరి ఇంకా చంబ ఇద్దరు కనిపిస్తారు. చంబ మాత్రం సంతోషంగా గద్ద వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి మాత్రం భయంగానే దూరంగా ఉంటుంది. వాళ్ళని గమనించిన రాథోడ్ ఇంకా అమర్ గారు రాథోడ్ని ఏమీ మాట్లాడవద్దని సైగ చేస్తారు. తర్వాత ఒక్కసారిగా మనోహరి అని గట్టిగా పిలవటంతో మనోహరి ఇంకా చంబ ఇద్దరు భయపడి షాక్లో అమర్ని చూస్తూ ఉండటంతో ఈ ప్రోమో అయిపోతుంది. చూద్దాం మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అమర్ అడిగే ప్రశ్నలకు మనోహరి ఏ విధంగా సమాధానం చెప్తుందో మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.